చూస్తారు కానీ ఉద్యోగాలు ఇవ్వరు. చదువుకుని ఖాళీగా ఉండలేక ఏదో వ్యాపారం చేసుకున్నాము, మనకు భవిష్యత్తు ఉంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేసి ఏం చేసామంటే బంగారం అంతా తాకడ పడేసాం సార్. తాకడ పడేసేసి ఉన్న ఇల్లు కూడా తాకడ పడేసి 10 లక్షలు రోడ్డు పెట్టి కట్టండి. మాకు ఎంత స్తోమత సార్, ఏనంటే వాళ్ళు మాకు భూములు ఉండవు, పొట్లు ఉండవు, ఏమీ ఉండవు సార్. మాకున్నది ఒకటి ఇల్లు ఒకటి ఉంటుంది, కొంతకంత బంగారం ఉంటుంది. అది కూడా ఈరోజు తాకడ పడేసి దారిని కొని ఈరోజు రోడ్లను తీసుకుని కూర్చోవాలి. ఏం నిలబడి దింపుతున్నారు సార్, మేము ఏం నిలబెట్టుకుని ఎవరు పట్టించుకుంటలేదు సార్. గవర్నమెంట్ ఎలాగో మాకు అన్యాయం చేస్తుందని ఈ గవర్నమెంట్ నమ్ముకుని మేము నప్పించుకుంటాం. ఈ గవర్నమెంట్ కూడా అలా వేస్తే ఇంకెవరు నమ్ముకోవాలి సార్, ఇంకెవరు కట్టడం మేము ప్రతిరోజు అలా రోడ్డు మీద తిరుగుతూనే ఉండాలి. మా బ్రతుకులు ఇంతనే ఇంకా మాకు న్యాయం జరగదా? మరి నిన్న పవన్ కళ్యాణ్ సార్ మాకు స్పందించారు, మరి న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. మరి న్యాయం జరగకపోతే మరి మేము చనిపోతే పేరు ఆప్షన్ వేస్తారు. మాకు ఇంటికి వెళ్తేనేమో ప్రజలు పెరిగిపోతుంది, బ్యాంకులో పక్కన ఇంటి వాయిదేవాళ్ళు ఓ పక్కన గోల్డ్ అయితే ఇంకెలాగపోయింది సార్. పిల్లలు కూడా చదువుకోకపోతాం సార్. మేము పిల్లలు సంవత్సరం బట్టి ఆ బిడ్డలు ఇంటికాడే ఉన్నారు. సంవత్సరం బట్టి ఫీజులు కట్టలేకపోతున్నాం. ఫీజులు కట్టలేక వారు బయటికి పంపించేసారు మా పిల్లలు. వాళ్ళు సరిగ్గా ఫుడ్ కూడా కట్టలేకపోతున్నాం. ఎలా పడుతున్నాం సార్? మేము 5 సంవత్సరాల నుంచి పడుతున్నాం సార్. బాగా 5 సంవత్సరాలు బట్టి ఎక్కువైతే 2 సంవత్సరాలు బాగా ప్రజలు పెరిగిపోయింది. మాకు 2 సంవత్సరాల ముందైతే కొంచెం రాని తిరిగి కొత్త ఫుడ్ తినేవాళ్ళము. 2 సంవత్సరాల నుంచి ఎలక్షన్ కూడా వచ్చింది, సర్వనాశనం అయిపోయింది సార్. మేము లారీలకు అసలు పని లేదు, ఏమీ లేదు, మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది. ఇంకా ఇంటికి కూడా మనం 5 సార్లు లోన్ తీసుకున్నాం సార్. ఇంటికి నెలలో వస్తున్నాం. మేము ఎక్కడ బతకాలి సార్? ఎందుకు పెట్టలేదు స్కీమ్? ఎవరికోసం పెట్టారు? మా పేరు చెప్పుకుని డబ్బులు మీరు తెచ్చుకుని ఇలా వాడు ఎంతవరకు సార్? ఎంతమంది ఇలా లేడీస్ని బయట తిప్పుతారు? ఇది నా ఇంకా సార్. మీరన్నా కొంచెం దయచేసి ఈరోజు మాకు ఏదో మంచి న్యూస్ చెప్తారని పవన్ కళ్యాణ్ కోసం మేము ఎదురు చూస్తున్నాం సార్. నిన్న చాలా విధిగా మాట్లాడి స్పందించారు. లోపల తీసుకెళ్ళి నేను ఉన్నానమ్మా మీకు ఎదురు చేస్తానని మరి మాట్లాడించడంతో ఆయన మాట మాకు నిజంగా ఆయన చేస్తారని మేము ఇక్కడ ఉన్నాము. చెప్పారు సార్, ఎప్పుడు కూడా మేము ఊహించలేదు సార్. ఆయన అపార్ట్మెంటే మాకు దొరకదు, అలాంటిది ఆయన మరి అపార్ట్మెంట్ ఇవ్వడం, మరి 5 వెళ్ళారు మాట్లాడారు. మీకైతే న్యాయం చేస్తానమ్మా నేను ఈరోజు మరి అధికారులతో మాట్లాడి మీకు ఏదన్నది మేము మంచి న్యూస్ మీరు చెప్తానని అన్నారండి. మరి ఆ న్యూస్ కోసం మేము ఎదురుగా వస్తున్నాం. ఫోటో దారి నుంచి వచ్చాను సార్, ఫోటో దారి నుంచి వచ్చాము. చెప్పాను సార్, చెప్పాను సార్, చెప్పాను సార్. అవును కనుక చెప్పాం. ఫోటో దారి నుంచి ఈరోజు సార్ పిల్లలకి